దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు కూడా ప్రభువైన యేసునామములో శుభవందనాలు. ఈ రోజు మనము ఎబ్రీయులు రాసిన పత్రిక నుండి 12వ అధ్యాయము మనం చదువుకుందాం. బైబిల్ ఎబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనము 14 నుండి మనం చదువుకుందాం. 17 వరకు మనం చదువుకుంటే ఇది దగ్గరగా 1900 సంవత్సరాలు అయింది. మళ్ళా అదే విషయాలు మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఎబ్రీయులు రాసిన పత్రిక కొంతమంది అంటారు అపోస్తులైన పౌలు కొన్నే రాశారు, మిగతామో కొన్ని వేరే వారు రాశారు అనేసి చెప్పడం జరుగుతుంది. అవును, కొన్ని చదువుకుంటే కొన్ని వేరు వారు ప్రవక్తలు రాయడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క ప్రేరణ చేత బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నది. ఆయా పరిస్థితులను బట్టి కొంతమందితోటి రాయడం జరిగింది. అందరితో సమాధానమును, మన సమాధానం కలిగి ఉండాలి అందరితోటి. ఏంటమ్మా సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటే అంటే ఏంటండి 9 చదువుకుంటే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనం ఎవరి కుమారులు అంటామండి? సమాధానం ఉండాలి. సమాధానం అంటే ఏంటండి? ఇంకా అంతటి కాంప్రమైజ్ అవ్వాలి. ఒరే మా ఇంటికి రావద్దు అంటే మనం ఏం రాము అని చెప్పాలి. మనం అది సమాధానం. మా ఇంటికి రాండి బాగుంటే వస్తాం అని చెప్పాలి. ఏదోటి సమాధానం పడుకోవాలి. మనం వాళ్ళు రెచ్చిపోతున్నారని మనం రెచ్చిపోకూడదు. మన రెచ్చిపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. కాబట్టి సమాధానం పడేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. మన దేవుని యొక్క కుమారులు. నేను ఎవడేమనుకున్నా, నేను దేవుని యొక్క సేవకుని. పుల్లికి తాగి వచ్చేసిన తాగి రాకపోయినా నేను దేవుని సేవకుని. నన్ను అంట దేవుని అన్నట్టు. సమాధానం లేని వాళ్ళు ఏం చేస్తారండి? ఒకరిబోతుల్లాగా ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. దేవుని యొక్క ఆత్మ ఉంటుంది, ఆత్మ దురాత్మ ఉంటుంది. ప్రతిదానికి ఎదురు రావడం ముందర రావడం జరుగుతుంటుంది అన్నమాట. ఏ విధంగా ఏంటంటే సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు. వాడికి ఎవరికైనా సరే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళైనా కానీ మనశ్శాంతి ఉండదు. పిచ్చుకొక్కల్లా తిరుగుతూ ఉంటారు. అందుకే ఏమన్నాడంటే దేవుడు, ఇది కరెక్ట్గా దేవుడే చెప్తున్నాడు. యేసు ప్రభు గారు అంటాడు, సమాధాన పడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనకే క్రైస్తవులకి సమాధానం ఉండాలి. అన్యులు కూడా మనకి అనవసరం. అలా తినుచు తాగుచు తిరుగుచు ఉంటారు. కానీ వారికి మనకి తేడా ఉండాలి. ఇక్కడ మనకి సమాధానం ఏ విధంగా వస్తుంది అని చూస్తే ఏ విధంగా వస్తుందండి? దేవుని యొక్క ఆత్మతోటి నింపబడినప్పుడు మనకి సమాధానం రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడండి? అందరితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధతయు కలిగి ఉండాలి. మనం పరిశుద్ధత అంటే ఏంటంటే శుద్ధంగా ఉండాలి. మన మనసు అనేది ఎలాగుంటే కల్మషం లేకుండా, ఒకరిని తేడాగా ఒకరిని ఇంకోలాగా చూడటం అలా కాకుండా అందరిని సమానంగా ప్రేమించాలి. యేసుప్రభు గారు ప్రేమించాడు కదా, అందరిని సమానంగా ప్రేమించాడు. కాబట్టి ఈ లోకంలోకి వచ్చాడు. అంతేనా? పాపం గారా అంతే కదా. ప్రేమించడం వల్ల వచ్చి పాపం ఏం చేశాడండి? కలవరి శిలువపై తన యొక్క ప్రాణాన్ని అర్పించడం జరిగింది. మనం ఏం చేయాలంటే పరిశుద్ధముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలనేసి దేవుడు చెప్పడం జరుగుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు. అమ్మా పరిశుద్ధత అంటే ఏంటి? ఏ మనసు ఉండాలి మనకి? జాలిగల మనసు ఉండాలంట మనకి. రెండోదంటే దయాళత్వం ఉండాలి. దయ అంటే ఏంటి? జంతువుల మీద మనుషుల మీద మన భేదం చూపించకూడదు. మనోళ్ళు వయోళ్ళు, మా కులం వేరే కులం అని అన్నట్టు కదా, అందరూ ఒకటే మనకి అన్నట్టు చూడాలి. దయాళత్వం అందరికీ ఉండదు.
ఏంటంటే ఇక్కడ జాలిగల మనసును, దయాలత్వమును, ఆ వినయము. వినయం అంటే ఏంటమ్మా? తగ్గింపు. వినయం ఎప్పుడు వస్తుందండి? తగ్గి ఎవరన్నా పిల్ల చెప్పి నేను అన్నదంటే అది వినయం ఉన్నట్ట కాదు. మనం వినయం కలిగి ఉండాలి. అంటే వినయం అంటే ఏంటి? నమ్రత. ఇవన్నీ అంటే తగ్గించగల జీవితం మనకు కలిగి ఉండాలంట. తర్వాత సాత్వికము. సాత్వికం అంటే ఎవరేమనుకున్నా మాట్లాడాలంట. మోషే అంత సాత్విడికి ఎక్కడ లేడు. ఒక దగ్గర దగ్గర 20 లక్షల మందిని నడిపారు. ఒకళ్ళ మాట అంటే మనం కోపం వచ్చేది, ఇంకోళ్ళు అంటే కోపం వచ్చేది. జనాలతోనే ఆయన ఎవరేమనుకున్నా పట్టించుకునేవాడు కాదు. అది సాత్వికం అంటే మంచి మనసు మాట. అంటే ఎవరేమనుకున్నా దాన్ని లెక్క చేయడు. అది మనసులోకి రానివ్వడు. దాన్ని దృష్టించడు. అదే సాత్వికం. తర్వాత దీర్ఘ శాంతము. శాంతము కొంతమంది ఉంటారు అలా రెచ్చగొట్టేస్తూ ఉంటారు. భార్య ఏం చేస్తుందండి? భర్తనే రెచ్చగొట్టేస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు భర్త? సహింతాడు దీర్ఘశాంతం. సహించి ఏం చేస్తాడండి? ఒకే దెబ్బ పారిపోతాడు. ఎక్కడ పారిపోద్దండి? గదిలో కానీ లేకపోతే పుట్టింటి కానీ పారిపోతాడు. ఈ విధంగా చూసుకుంటే ఏం చేస్తాడండి? శాంతం ఉండాలి మనకి. ఏం శాంతం ఉండాలండి? యేసుప్రభు ఉందా దీర్ఘశాంతం ఉంది కదా ఆయనకి. చాలా మంది తిట్టారు ఆయన, విమర్శిస్తూ ఉండేవారు, అపహాసం చేస్తూ ఉండేవారు. కానీ దేవుడు ఏం చేసేవాడు? అలాంటివి ఏమీ లెక్క చేయలేదు. అలాంటిది మనం ధరించుకోవాలంట. మనం ఏర్పరచుకోవాలి. ధరించడం అంటే ఏంటమ్మా? బట్టలు వేసుకుంటున్నాం లేదా? అది ధరించడం. దానివల్ల మనకి ఏంటంటే బట్టలు వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే అందంగా ఉంటాం, మన శరీరం కనపడదు, ఒకలాంటి హోదాతనం, ఉందతనం మన బట్టల ద్వారా మనకు కూడా పరిస్థితి మనకు తెలుస్తుంది. కాబట్టి అందరూ ఒకలాగా ఉండరు. ఆయా పరిస్థితులను బట్టి అందరూ ఉంటారు. కాబట్టి జనం మన చక్కరైన వస్త్రాలని దీర్ఘశాంతమే ధరించుకోవాలి. ఎవడైనాను తనకు హాని చేసినని ఎక్కడనుకొని ఎడల ఒకరినొకరు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. క్షమించాలంట. మనం క్షమించాలి. మన క్షమాపణ గుణం మనకే లేదు. ఎందుకంటే మనం ఏం చేస్తాండి? మనం ఎవరైనా దెబ్బలాడితే మనం కూడా ముందుకు వెళ్ళిపోతున్నాం. అలాంటిది ఉండకూడదంట. తర్వాత ఏంటండి? ప్రభు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి. ఎవరేమనుకున్నా మనం లక్ష్య చేయకుండా మనం ఏం చేయాలండి? వాళ్ళనే దేవుడు చూసుకుంటాడు అన్నట్టు మనం క్షమించాలంట. క్షమాపణ గుణము ఉండాలి. ఈ విధమైన గుణాలని మనము ఏర్పరచుకోవడం. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. మన ప్రేమ కలిగి ఉంటే ఎన్ని సాధ్యపడుతుంది. మనకి ఏంటంటే యహోలోకమైన ప్రేమ కాకుండా ఏ ప్రేమ ఉండాలంటే ఆత్మ సంబంధమైన ప్రేమ మనం అన్ని కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఈ దయాలత్వము, జాలి, సాత్వికము ఇవన్నీ మనకే వచ్చేస్తాయి. మంచి జాలి గల మనసు. అంతే కదమ్మా? మనకు ఉంటుంది కదా జాలి మనసు. పూర్వం ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మనకు కఠినమైన వారం కింద ఉన్న తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆత్మ మనలో రావడం వల్ల ఇవన్నీ మనం పలుకుంటున్నమాట. పరిశుద్ధత మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధత, శుద్ధ గల మనసును మనము కలిగి ఉన్నాం. మనలో ఉన్న పాపం పోయింది. అంతే కదమ్మా? మన శరీరంలో ఏముందంటే పాపం ఉంది. కాబట్టి దేవుని యొక్క రక్తంతో మనం కరగబడ్డాం. కాబట్టి అవన్నీ మనలోకి పోయి పాపం ఎలా వస్తుందండి? సాతాను వల్ల వస్తుంది. అంతే కదా? పాపం సాతాను మన నుండి బయటికి వెళ్ళగొట్టుకుంటే మన హృదయం ఎలాగుంటుందంటే పరిశుద్ధముగా ఉంటుంది. అదే అంటున్నాడు, అందరితోటి సమాధానం పరిశుద్ధతను కలిగి ఇల్లుటకు ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలంట. అపవిత్రంగా ఉండకుండా పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాను జరుగుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభును చూడడు. చూస్తారమ్మా దేవుణ్ణి. ఇక్కడ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అంటారు. మన హృదయం శుద్ధిగా ఉంటే ఎవరిని చూస్తామండి? దేవుణ్ణి చూస్తాం. అది మత్తయి సువార్త అధ్యాయం 8వ వచనంలో ఉంది. కావాలంటే చదువుకోండి. మనం హృదయము కల్మషం లేకుండా ఉంటే మనం దేవుని చూడగలము. అప్పుడు దేవుని మీరు ఎప్పుడైనా చూసారమ్మా? మాణిక్యమ్మ గారు దేవుణ్ణి, యేసుప్రభు గారిని ఎప్పుడైనా చూసారా? అంతకెందుకు నన్ను అడగండి. నేను
నన్ను అడగండి అమ్మా, మీరు ఎప్పుడైనా చూసారంటే చూడలేదు. కానీ ఆయన ప్రేమను చూసాం కదా, దేవుని యొక్క ప్రేమను చూసాం కానీ దేవుని చూడలేదు మనం. ఆయన యేసుప్రభు గారు నల్లగా ఉన్నాడా లేదా ఎంత హైట్ ఉందో మనకు తెలియదు, ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క గుణాతిశయమును, ఆయన యొక్క దయాలత్వమును, ఆయన యొక్క జాలిని, ఆయన యొక్క ప్రేమని ఇవన్నీ మనం రుచి చూసాం. కాబట్టి ఏమంటున్నాడంటే ఈ గ్రంథకర్త ఏం రాస్తున్నాడంటే, మీరు దేవుని నుండి దూరంగా ఉంటే, దేవుని నుండి దూరంగా ఉంటే ఏమవుతుందండి? అపవిత్రత, అపరిశుద్ధత అన్ని మనలోకి వస్తాయని చెప్పడము జరుగుతుంది. కాబట్టి మనలో ఈయన అంటున్నాడు, మీరు కానీ పాపం చేసేసి మళ్ళీ దేవుడికి దూరంగా అయిపోతారేమో అనేసి నేను భయపెడుతున్నానమ్మా. కృప, కృప అంటే అది కూడా చిన్నగా మనం చెప్పుకుందాం. కృప డీప్గా వెళ్ళడం లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో చిన్న మాట చెప్తాను నీకు, అది మీరు చక్కగా చూడవలసిందిగా ప్రభు పేర మనం చేస్తున్నాం. కృప అంటే తెలుసు కదా, మన కృపలో ఉన్నాం, దేవుని యొక్క కృపలో. కృప అంటే ఏంటమ్మా? కృప దయాలత్వము, ప్రేమ, జాలి అన్నిటిలో మనం ఉన్నాం. కోడి తన రెక్కల క్రింద ఏ విధంగా పిల్లలను దాచుకుంటారో అలాగే మనకు కాపాడుతున్నాడు దేవుడు. ఆపదలు వచ్చినాయా, మనకే కష్టాలు వచ్చినాయా, పరుగులు వచ్చినాయా, వ్యాధములు వచ్చినాయా, బాధలు వచ్చినాయా, అనేక మంది చచ్చిపోతున్నారు, మనం చచ్చిపోతున్నా లేదు, దేవుని కృప. అంతే కదమ్మా. అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన జీవితం, అంతే కదమ్మా. ఇప్పుడు బతికున్నామంటే దేవుని కృప. కృప అంటే అది, అర్థమైందా? అలా నడుతూ 70 మంది చచ్చిపోతున్నారు. మొన్న బస్సు ఎక్కుతున్నాడు పాపం ఒకడు, నేను చక్రం కింద నడిపోయి చచ్చిపోయాడు. అటు తెలుసా, నేను చక్రం కింద నడిపోయి చచ్చిపోతాను అంటే బస్సు దగ్గరికి వస్తాడమ్మా, బస్ స్టాండ్ దగ్గరికి వస్తాడా, ఏం చేస్తాడా, రోజుని ఇంట్లో పడుకుంటాడు అలిపోయి. బస్సు ఎక్కుతాడా, బస్సు ఎక్కడానికి వస్తాడా, రాడా, ఏమేడండి టైర్ కింద అడిపోయి చచ్చిపోయాడు. దేవుని యొక్క కృప ఉండాలి మనకి, దయ్య ఆయన యొక్క ఉండాలి ఆశీర్వాదం. ఎంతో స్థుతులు అందుకున్న దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడమ్మా. ఎవరి కోసమ్మా? మన కోసం. ఎవరి కోసమ్మా? ఎవరి కోసం? ఆయన దరిద్రత అనిపించాడు. ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో పుట్టలేదు, పుట్టాడు సత్రంలో పుట్టాడు. కానీ పశువుల పాకలో పెట్టాడు స్థలం లేక, సత్రంలో పుట్టాడు. దావీదు వంశంలో దావీదు గారు ఎక్కడ పుట్టారో అక్కడ పుట్టాడు, ఆ ఇంట్లోనే పుట్టాడు ఆయన. అది కొన్ని సంవత్సరాలకి ఏమైనా సత్రం కింద చేశారు దాన్ని. దావీదు అక్కడ పుట్టాడమ్మా. దావీదు వంశంలో పుట్టాలనేసి బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. అందుకు ఏం చేశాడంటే దేవుడు నజరేతు నుండి ఎక్కడ తీసుకొచ్చాడండి? బెత్లెహేము. అక్కడ ఎక్కడ పుట్టాడైనా? బెత్లెహేములోనే పుట్టాడా? అక్కడ పుట్టాడు. ఎక్కడ బెత్లెహేములో ఏముందంటే దావీదు గారి ఇల్లు ఉంది, అదే సత్రం, అందులో పుట్టాడు దేవుడు. అక్కడ కిక్కిరిసిపోయింది కాబట్టి ఊపిరి ఆడతలేదు యేసుప్రభు గారికి. అప్పుడు ఆడపోతే అప్పుడు ఏం చేశాడంటే పశువుల పాకలో పడుకోబెట్టాడు. తొట్టి ఏంటంటే ఉయ్యాలి ఆయనకి. దరిద్రుడు ఎక్కడ పుట్టాలి? రాజు యేసుక్రీస్తారండి, రారాజు, రాజు యొక్క వంశంలో పుట్టాలి. కానీ ఎక్కడ పుట్టాడండి? నిరుపేద కడుపులో పుట్టాడు, అంతే కదా. దరిద్రుడు ఆయన మన కోసం. ఆయన యొక్క దరిద్రమైన జీవితం ఈ లోకంలో అనుభవించాడు. ఆయన 30 సంవత్సరాలు ఏం చేశాడు? తండ్రికి వడ్రంగి మిత్రైనా, ఏమి మిత్రమా? వడ్రంగి మేస్త్రి. మంచాలు, కుర్చీలు, తివాసీలు, ఏమంటారు, పరుపులు ఇవన్నీ తయారు చేసి కూడా ఆయన. దర్బారు మంచాలు ఇవన్నీ, కిటికీలు, తలుపులు, గుమ్మాలు ఇవన్నీ తయారు చేసి కూడా ఆయనకి సాయం చేసి కూడా ఆయన. చిత్రి పట్టినప్పుడు చిత్రి పట్టివాడు. యేసుప్రభు గారు ఎవరండి? వడ్రంగి. చెప్పుకోవాలి, చరిత్ర మనం చెప్పుకోవాలి. ఆయన వడ్రంగి మిత్రి. ఆయన తండ్రి గారు వడ్రంగి మిత్రి అయితే కుమారుడు ఏమవుతాడండి? వడ్రంగి మిత్రి అవుతాడు. కాబట్టి అలా చేస్తనే దేవుని యొక్క దేవాలయంకి వెళ్ళివాడు. అక్కడ కోచిళ్ళు ఎన్ని వేసుకోడు 12 సంవత్సరాలకే. అలాగే 30 సంవత్సరాలు వచ్చినప్పుడు యోహాను తోటి బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్య చేయడం జరిగింది. అప్పుడు ఆలోచనలు వస్తాయి కదా, ఎలాంటి ఆలోచనమ్మా? దురాలోచనలు వస్తాయి. ఒకసారి ఎదుగుపోవాలి, ఒకసారి పెద్దగా ఉన్న వాళ్ళు అయిపోవాలి,
ఇలాంటి ఆశలు వస్తుంటారు చాలా మంది. అక్రమదారులు, అక్రమ మార్గాలు చూసుకుంటారు కదా, దొరికిపోతారు. ఇలాంటివి ఏమన్నా ఆమె చూసి వాళ్ళు చాలా బాగున్నారు, కార్లు కొనేసుకుంటున్నారు, నగలు కొనేసుకుంటున్నారు, మంచి మంచి చీరలు కట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. మగవాళ్ళేమో కార్లు కొనుక్కోవాలి, ఇలాంటి ఆశలో వచ్చేస్తుంటారు. దేవుడికి దూరం అయిపోతారు. ఎప్పుడైతే నీ మనసులో డబ్బు మీద వ్యామోహం కలిగిందో అక్కడ మన మనసు వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడి మీద మనసు మనకు పోద్ది. ఇలాగ అయిపోతారేమో అనేసి గ్రంథకర్త ఏమవుతున్నాడండి, బాధపడుతున్నాడు. తర్వాత ఎందుకంటే మనకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసవ వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆదికాండం 27 అధ్యాయంలో చూసుకుంటే మనకి తేటగా తెలుస్తుంది ఈ విషయాలు. మనకే తేటగా ఇస్సాకు వృద్ధాప్యంలో కళ్ళు కనపడలేనప్పుడు ఏం చేశాడండి, అంతకుముందు యాకోబు ఇస్సాకు ఎవరండి, కమల పిల్లలు. యాకోబు యాసావు, క్షమించాలి, యాసావు యాకోబు ఇస్సాకు యొక్క కుమారులు. ఇతన్ని యాసావు యాకోబు ఒకేలాగా ఉండేవారు. ఈ యాసావు అన్నవాడు పెద్దవాడు, యాకోబు అన్నవాడు చిన్నవాడు. ఒకసారి చిక్కుడికాయ కూర వండుకుంటున్నాడంట. ఏంటమ్మా ఏ కూర? యాసావుకి మంచి ఆకలి వేస్తుందన్నమాట. ఇంకా ఎలాంటి ఆకలి అంటే ఇంకా విపరీతమైన ఆకలి వేస్తుంటే ఆ వాసన చూసేసి తమ్ముడి దగ్గరికి వచ్చాడు. యాకోబు దగ్గరికి వచ్చి, తమ్ముడా నాకు కొద్ది కూర అయ్యి, నాకు చాలా ఆకలి వేస్తుంది అన్నాడు. ఆలకిస్తున్నారు కదా, ఆలకించండి అమ్మా, సింపుల్ గా చెప్తున్నాను మీకు వెంటనే అలాగే అన్నయ్య ఓ పని చేయి, నీ కూర అంటే మొత్తం ఇచ్చేస్తాను అన్నాడు. ఏంట్రా అంటే, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే, నీ పెద్దరికం నాకు ఇచ్చే అన్నాడు. చిన్నడు ఏమన్నాడండి, నీ పెద్దతనం నాకు ఇచ్చే అన్నాడు. ఓ అంతే కదా, నాకు తీసేసుకోరు అన్నాడు. అర్థమైందా పాపం గారా? ఏమర్థమైంది? మా తమ్ముడు వచ్చి, మాస్టర్ వచ్చి ఏమన్నాడు నాతోటి, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే, డబ్బులు అడిగాను నేను మా తమ్ముడిని. అంటే డబ్బులు ఇస్తారు కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే, నేను నీకులాగా ఉంటానా, నువ్వు నాకు లాగా ఉండు, నీ దగ్గర ఉన్న సాలం చేయలేని నాకు ఇచ్చే, నేను మెయింటైన్ చేస్తాను అన్నాడు మా తమ్ముడు. అయితే ఒక పని చేయ, డబ్బులు ఇచ్చే నాకు అని. వెంటనే ఏం చేసాడండి, డబ్బులు ఇవ్వడం నాకు జరిగింది. నేను ఏం చేసింది, తాళం చేతులు, నాకున్న మెయింటెనెన్స్ తాళం చేతులు మా తమ్ముడికి చేతి కప్పు చెప్పాను. అర్థమైంది ఇప్పుడు? అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. అప్పుడు ఏం చేస్తాడు, అన్ని మెయింటైన్ చేస్తాడు మా తమ్ముడు, అంతేనా? చాలా విధంగా ఏం చేశాడంటే, ఈ ఈ ఎవరండి యాకోబు ఏం చేశాడంటే, యాసవు దగ్గర జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు. అదే అంటున్నాడు, చిక్కుడికాయ కూర కోసమే ఏం అమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడం జరిగింది. మళ్ళా భ్రష్టుడైపోయాడు. తల్లికి ఇష్టం లేనిది అంటే ఒక కొమ్మ అంటే ఏంటి, ఇస్రాయేల్నే చేసుకోవాలి, 12 గోత్రంలో వాడినే చేసుకోవాలి. కానీ అక్కడ నివసిస్తున్న అన్య జాతి ప్రజల్లో ఒకరిని ఏం చేశాడంటే, ప్రేమించి ఏం చేశాడంటే యాసవు పెళ్లి చేసుకోవడం జరిగింది. అది రాహేల్కి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేసిందంటే లాస్ట్ లోనే ఒక దెబ్బ కొట్టింది. ఎవరికి? యాసవుకి. ఇవన్నీ ఆదికాండం 27 అధ్యాయం చదువుకుంటే మీకు తెలుస్తుంది. 27 అధ్యాయంలో తెలుసు కదా, తండ్రికి కళ్ళు కనపడ్డా తీసుకొచ్చాడు. అక్కడ చాలా చాలా జరిగింది. అక్కడ దీవుల్ని ఎవరు పొందేసుకున్నాడు అంటే యాకోబు పొందేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే దీవెన్లు 27 అధ్యాయం 27 వచనంలో చూసుకుంటే దీవెన్లు అక్కడ ఉంటది. వచ్చాడు పెద్ద కొడుకు వచ్చాడు, యాసవ్ వచ్చి మంచి వంటకాలు ఎన్ని వంటకాలు వచ్చేసి నా దగ్గరికి వచ్చి, డాడీ నన్ను దీవించు అని అంటాడు. అమ్మ బాబు గుండె జారిపోయింది. ఎవరికే? ఇస్సాకే. మరి మొన్న ఎందాక వచ్చిన వాళ్ళు ఎవర్రా అంటే, ఏమో తెలియదు డాడీ అన్నాడు. అన్నట్నే అయితే మరి ఎలాగా అంటే, ఎవరో నన్ను మోసం చేసి నా దగ్గర దీవులన్నీ అట్టిపోయాడు అన్నట్టు నీకు అర్థమైపోయింది. ఒక్కసారి నన్ను అక్కడ మోసం చేసాడు, ఈ రెండోసారి కూడా నన్ను మోసం చేశాడు. నాన్న తండ్రి నాకు ఒక్క దీవులన్నా నాకు అనుగ్రహించు అని వెంటనే ఏం చేశాడంటే ఆదికాండం 27 అధ్యాయం 38 చూసుకుంటే, ఇంకేమి లేనా
శాపవచనాలు ఉన్నాయనేసి శాపవచనాలు చెప్పడం జరిగింది. అప్పుడు ఏం చేశాడు? పగబట్టడం జరిగింది యాకోబు. యాకోబు మీద పగబట్టడం జరిగితే రాహేలుకి అర్థమైపోయి అమ్మ మామ ఈయన సంగతుడు చంపేస్తాడు అనేసి ఏం చేసిందంటే మామగారి ఇంటికి అంటే అన్నయ్య గారి ఇంటికి పంపించడం జరిగింది. ఈ స్టోరీ ఏ విధంగా జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే ఒక్క పూట కోసం ఏం చేశాడు? జ్యేష్ఠతని అమ్మేసుకున్నాడు. భ్రష్టుడు అయిపోయి వ్యభిచారం అయిపోయాడు. వ్యభిచారం అంటే ఏంటంటే ఇంకా అన్యజనులతో కలిసిపోయాడు. ఇంకా ఆతోడు కలిసిపోయాడు. వ్యభిచారం అంటే అది. వ్యభిచారం అంటే కనపడిన దాన్ని వెళ్ళిపోవడం కాదు. ఆ విగ్రహారాధనను చేసేవాడిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ ఆచారంలోకి వాళ్ళ కులంలోకి వెళ్ళిపోయి ఏం చేశాడంటే వాళ్ళతో కలిసిపోయాడు. అది వ్యభిచారం అంటే. ఈ విధంగా జరిగింది. జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా మీరు అయిపోకూడదు. అన్యజనులతో మనం ఎప్పుడు సావాసం చేయకూడదు అనేసి చెప్పడం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే యాసవు ఎంతో గోజాడాడు. తండ్రి ఒక్క ఆశీర్వాదం నాకు ఇవ్వంటే లేదు బాబు, ఆల్రెడీ నీ తమ్ముడు నన్ను మోసం చేసి మనం ఎవరైనా మోసం చేసి ఉంటే మనకు మోసం ఎదురవుతుంది అమ్మా. మనం ఎవరికైనా ద్రోహం చేస్తే ద్రోహమే ఎదురవుతుంది. వీడు ఇంకా భయకరుడు ఇస్సాకు అన్నవాడు యాకోబు అన్నాడు. యాకోబు తర్వాత దానికి ప్రతిఫలం అనిపిస్తాడు. నువ్వే పంట విత్తుతో అదే పంట పోతాం. మన బీరకాయ పోత వేసి ఆనపకాయలు నింటున్నందుకు దొరుకుతామా పాపమ్మా? బీరకాయ పోత వేసి ఆనపకాయలు నీకు కూర ఇష్టం, ఆనపకాయ నింటున్నాను ఏంటి అమ్మని ఎదుగుతున్నావు అని అడుగుతాడు ఎవరో సుబ్బారావు గారు. ఆనపకాయని ఎదుగుతున్నానండి అయ్యగారు అంటే ఏమంటాడు? నువ్వు ఏ పోత వేసావు అని అడుగుతాడు. అడగడా? ఏ పోత వేసావు నువ్వు? బీరకాయ పోత వేసావు, ఆనపకాయలు నింపుతూ దొరుకుతాయా? ఏం కత్తామా? బీరకాయ పోత వేస్తే బీరకాయలు కత్తాం కదా. ఆనపకాయ వేస్తే ఆనపకాయ పోదు, ఆనపకాయలు కాస్తుంది. నువ్వేమి ఎత్తుతావు ఈ లోకంలో అదే ఎత్తుతావు అని మనం ఏం చేస్తావు అదే మనకి ఎదురవుతుంది అంట తిరిగి తిరిగి తిరిగి. కాబట్టి ఓ ప్రియనేస్తమా జాగ్రత్త. నువ్వు ఇక్కడ చూడండి 17 అంటున్నాడు. ఏసవ తర్వాత ఆశీర్వాదం కొంత గోరి కన్నీళ్ళు ఎంతో ఏడ్చాడు. విడ్చుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినాడు. ఒక్క దీవులు లేదా తండ్రి, ఒక్క దీవులు లేదు తండ్రి, ఒక్క దీవులు లేదా అని అంటే లేదు నాన్న ఏది లేదు అన్నమాట. ఒకటి ఉంది శాపం ఉంది కాలుతో తీసుకొనేసి ఆ శాపం ఇవ్వడం జరిగింది. మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. జాగ్రత్త. ఈ యాసవ గురించి మీకు చెప్పడం జరిగింది. యాసవ ఏ విధంగా చేశాడు? ఏ విధంగా చేశాడని తల్లిని మోసం చేశాడు. అదేవిధంగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఏమయ్యాడు? మోసమే ఎదురవ్వడము జరిగింది. అవకాశాలు లేవు. ఎందుకంటే తల్లి కూడా ఏం చేసిందంటే నచ్చగా మోసం చేసింది లేదా? యాసాకు రావాల్సిన దీవుల్లో యాసవ రాకుండా చేసింది తల్లి. అంటే తల్లి ద్వారా మోసపోయాడు యాసవ. ఈ విధంగా చెప్పచ్చు. మనం మోసపోకూడదు. మన వెనకాల వాళ్ళు కూడా మన కరెక్ట్గా ఉంటే వెనకాల వాళ్ళు కరెక్ట్గా ఉంటారు, మనం కరెక్ట్ లేకపోతే వెనకాల వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండరు అనేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మనం ఈ హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 17 వరకు చదివితే మనం ఏ విధంగా ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. మొట్టమొదటి ఏం కలిగి ఉండాలమ్మా? ఒకరు సమాధానం కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి మనలో. మొట్టది అంటే సమాధానం, తర్వాత పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్తున్నాం. తర్వాత దేవుని కృపలో మనం ఉండాలి. మూడోది దేవుని కృపలో మనము ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు మనకు కాపాడతాడు. అంతే కదండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కాల నుండి వారిని రక్షిస్తాడు. ఏదన్నా ఆపద వచ్చిందంటే వారి నుండి మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఏదన్నా కరువు కాటకాలంలో అక్కడ లేకుండా మనం చేసేస్తూ ఉంటాడు దేవుడు. వేరే ప్రదేశం మనకు ఆపద వచ్చిందని ముందరే మనకే చెప్తాడు. ఆ రోజుని ఏదో లాగా మనల్ని
తప్పిస్తాడు. దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో మనం ఉంటే మనకు అన్ని జయాలు కానీ అపజయం ఎంత మాత్రము ఉండదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అపవిత్రంగా ఉండకూడదు, పాపంలో పడిపోకూడదు అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా కూడా గ్రంథకర్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే యాసావునే మనకి ఒక చూపెడుతున్నాడు, దృష్టాంతంగా మననే చూపెడుతున్నాడు. బాబు యాసావు ఏం చేసాడు, అలాంటి తప్పు నువ్వు చేయకు అని చెప్తున్నాడు. ఎందుకంటే తల్లిని మోసం చేసి స్వజనుల్లో కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఏం చేసింది, తల్లి అతను మోసం చేసింది ఒకలా చెప్పాలంటే. ఎందుకంటే అతను రావాల్సిన దీవుళ్ళు తమ్ముడికి వచ్చేలాగా చేసింది. కాబట్టి నువ్వు ఎవరిని మోసం చేయకూడదు అనేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అదే విధంగా ఏం చేశాడు, ఇతను కూడా తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు యాసావు. ఎవరికి అమ్మేసుకున్నాడు, యాకోబుకి అమ్మేసుకున్నాడు, తమ్ముడికి అమ్మేసుకున్నాడు. మనము హోందాగా ఉండాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దుష్టుడికి దూరంగా ఉండాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ఎవరో గ్రంథకర్త అయినా. ఈ గ్రంథకర్త ఏం చేస్తున్నాడు, 12 అధ్యాయంలో ఏం చేస్తున్నాడు అంటే 12-17 వచనంలో మనం జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధతో వెతకాలి దేవుణ్ణి. మనం ఎంత మాత్రమో దేవునికి దూరంగా ఉండకూడదు. దేవుని శ్రద్ధగా మనం వెతికి దేవుణ్ణి అనుసరిస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మారు మనసు పొందే అవకాశం ఇతనికి ఉన్నా, మనసు మార్చుకున్నా కానీ అక్కడ ఏం దీవెనలు లేవు. అతనికి ఉందమ్మా దీవెనలు లేవు. యాసవ వచ్చి ఎంతో ఏడ్చినా అతనికి దీవెనలు. దేవుడు మనకి దీవెనలు, కొన్ని దీవెనలు మనకు అనుగ్రహిస్తాడంట. కానీ మన టెక్కి చేయడం వల్ల, ఒక 4-5 ఎంట పెట్టుకోవడం వల్ల మనకి ఏం చేస్తుందంటే దీవెనలు పోతున్నాయి. మనకి ఏం చేయాలంటే మనం దేవుని వెతికి దేవుణ్ణి మనం విసర్జించకుండా దేవుని వెనక మనం వెంబడిస్తే మనకి ఏమొస్తాయండి, చక్కనైన ఆశీర్వాదం మనకి అనుగ్రహించబడుతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగురు అని చెప్తున్నాడు అక్కడ. ఓ ప్రియనేస్తమా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళారా, దేవుని మీరు వెతకాలి. దేవుని మీరు దూరం అయిపోకూడదు. దూరం అయిపోతే మనకి అన్ని దూరం అయిపోతాయి, ఆశీర్వాదం దూరం అయిపోతాయి. ఏమొస్తుంది అంటే మనకి శాపము రావడం జరుగుతుంది. కాబట్టి నువ్వు దేవుడు ఏం చెప్పాడంటే 6 దినాలు కష్టపడి 7 దినం మాత్రం దేవుని యొక్క సన్నిధిలోకి రావాలి. దేవుని సన్నిధి అంటే ఎక్కడ ఉంది, మన హృదయమే దేవుని యొక్క సన్నిధి, అది కాదు. కానీ దేవుడు ఒక కాన్సెప్ట్ పెట్టాడు, అందరూ ఒక దగ్గర కూర్చోవాలనేసి చెప్పడం జరిగింది. ఎక్కడ మందిరం ఏర్పరిచాడు దేవుడు. అమ్మ మందిరం ఎందుకు ఏర్పరిచాడమ్మా పాపం గారు చెప్పండి. సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? స్థానిక సంఘాలు 2 రకాలు. ఒకటి ఏంటి స్థానిక సంఘము, 2 అంతర్జాతీయ సంఘం. దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మికమైన సంఘము, వరల్డ్ యూనివర్సల్ చర్చ్. ఒకటేమో లోకల్ చర్చ్ అంటారు, సార్వత్రిక సంఘం అంటారు. సార్వత్రిక సంఘం అంటే యూనివర్సల్ చర్చ్, లోకల్ చర్చ్ అంటే స్థానిక సంఘం, అంత లోకల్ చర్చ్. కాబట్టి మన లోకల్ చర్చ్ యూనివర్సల్కే అనుసంధానమై ఉండాలన్నమాట. యూనివర్సల్లో మనము దేవుడు, యూనివర్సల్ చర్చ్ ఎవరిదే? యేసుక్రీస్తుది. కాబట్టి మనమందరము దేవుళ్ళో మమైక్యం అవ్వాలి, ఏకమయ్యాలి. దేవుడు సంఘానికి శిరస్సు ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏమయ్యాలి అంటే మనం ఏమంటే దానికి మనం అవయవాలే ఉండాలి. దేవుని యొక్క సంఘంలో మనం చేర్చబడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని సంఘంలోకి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించవలసిందిగా ప్రభుపేట మనం చేయడం జరిగింది. ఈ ఏప్రిల్ రాసిన పత్రిక 12 అధ్యాయం 14-17 వరకు మనం చదువుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రియనేస్తమా, మీ యొక్క జీవితంలో నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకోకు, సమాధానాన్ని పోగొట్టుకోకు, భక్తి యొక్క జీవితం నుండి నువ్వు తొలగపోకు, దేవుని యొక్క కృపలో నువ్వు నిండుకుండా ఉండాలి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుడి పరిశుద్ధమైన వాక్యం మన ఇంట్లో బాగుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.